నేను ఆ విద్యాదేవిని ఇక్కడే చూశాను. ఆవిడ లోపల ఉంటే నేను బయటికి వచ్చి లాక్ చేశాను. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. ఆ విద్యాదేవి ఎలా మాయమైనట్టు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఆవిడ కాదు మహా మాయమైంది, నీ బ్రెయిన్ అని జనార్దన్ అంటాడు. బావా మా చెల్లికేదో అయింది, ఎర్రగడ్డకు ఫోన్ చెయ్యి అని చలపతి అంటాడు. మహా నిన్ను చూస్తుంటే భయం అవుతుంది అని అర్చన అంటుంది. నీ మెంటల్ కండిషన్ బాలేదు వదినా అని గిరి అంటాడు. ఎందుకు అందరు అలా అంటున్నారు అని మహాలక్ష్మి అంటుంది. అందరూ ఏదో అంటున్నారని కాదు పిన్ని, ఇక్కడ లేనిదాన్ని ఉన్నదని అంటున్నారు మీరు అని రామ్ అంటాడు. నిజం రామ్, ఆ విద్యాదేవిని నేను చూశాను, నన్ను నమ్మండి అని మహాలక్ష్మి అరుస్తూ ఉంటుంది. విద్యాదేవి టీచర్ ఈ రూమ్లో ఉంటే మిమ్మల్ని నమ్మే వాళ్ళమత్తా, కానీ టీచర్ ఈ రూమ్లో లేరే. అనవసరంగా సిఐని పిలిపించి ఆయన్ని కూడా వెధవం చేశావు. పాపం ఆయన ఏదో చేద్దామని గన్ను కూడా బయటికి తీశారు అని సీత అంటుంది. ఏంటి మహాలక్ష్మి గారు, నా టైం వేస్ట్ చేశారు, నాతో ఆడుకుంటున్నారా అని సిఐ అంటాడు. లేదు సిఐ గారు, నేను నిజంగానే ఆ విద్యాదేవిని చూశాను అని మహాలక్ష్మి అంటుంది. ఇవన్నీ కాదు, నేను డైరెక్ట్గా జైలుకు వెళ్ళి ఆవిడ జైల్లో ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకుంటాను అని సిఐ త్రిలోక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ విద్యాదేవి వచ్చింది, నేను చూశాను చూశాను అని మహాలక్ష్మి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి బయటికి వస్తూ ఉంటే విద్యాదేవి ముసుగు కప్పుకొని గేట్ దగ్గరకు వెళ్తూ ఉంటుంది. ఏయ్ ఆగు ఆగు అని చెప్పి మహాలక్ష్మి కంగారుగా సుమతి దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుంది. నువ్వు వచ్చావు, ఇది నా భ్రమ కాదు, నిజమే కదా అని మహాలక్ష్మి విద్యాదేవిని అడుగుతూ ఉంటుంది. నేను నిజంగానే వచ్చాను మహాలక్ష్మి అని సుమతి చెప్తూ ఉంటుంది. మరెందుకు దాగుడు మూతలాడుతున్నావు అని మహాలక్ష్మి అడుగుతుంది. ఇక అప్పుడే సీత వచ్చి, మిమ్మల్ని పిచ్చిదాన్ని చేయడం కోసం అత్తయ్య నటించడం, నాటకాలాడటం మీకే కాదు మాకు కూడా వచ్చు. మా రిసెప్షన్ రోజు మీరు చేసిన దానికి వడ్డీతో సహా మీ పెళ్లి రోజు నాడు ఇచ్చేశాను. దేన్ని నాకు ఊరికే ఉంచుకోవడం ఇష్టం లేదు అత్తయ్య అని సీత చెప్తుంది. నీ వల్ల సీత చాలా ఇబ్బందులు పడ్డది మహాలక్ష్మి, ఎన్నో అవమానాలు బాధలు పడింది. వాటన్నింటినీ తిరిగి ఇవ్వటం కోసం సీత కోరిక మేరకు నేను జైలు నుంచి వచ్చాను అని సుమతి చెప్తుంది. ఉండండి, మీ ఇద్దరి సంగతి ఇప్పుడే చెప్తాను అని మహాలక్ష్మి లోపలికి వెళ్ళబోతూ ఉంటే, ఆగండి అత్తయ్య, మీరు లోపలికి వెళ్ళి అందరినీ తీసుకొచ్చే లోపల మా సుమతి అత్తమ్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ మిమ్మల్ని అందరూ పిచ్చిది అంటారు. ఈసారి అనటమే కాదు, పిచ్చాసుపత్రిలో పడేస్తారు అని సీత చెప్తుంది. మహాలక్ష్మి, నేను జైల్లోనైనా ఉండగలను, కానీ నువ్వు పిచ్చి ఆసుపత్రిలో అసలుకే ఉండలేవు. అక్కడ బ్రతికుండగానే నిన్ను చంపేస్తారు అని సుమతి చెప్తుంది. మీరు చేసిన తప్పులన్నీ ఒప్పుకొని మా అత్తమ్మను నిర్దోషిగా బయటికి తీసుకురాకపోతే మిమ్మల్ని ఇలానే వెంటాడతాము, వదిలిపెట్టమత్తా అని సీత చెప్తుంది. ఇక అప్పుడే సుమతి కోసం ఆటో వస్తుంది. సీత వెళ్ళొస్తాను అని సుమతి చెప్తుంది. మహాలక్ష్మి వెళ్ళొస్తాను అని చెప్పి సుమతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మహాలక్ష్మి కోపంగా సుమతి వైపు చూస్తూ ఉంటే సీత చిటిక వేసి మహాలక్ష్మిని పిలుస్తుంది. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అత్తయ్య, సినిమా ముందుంది. మీరు ఊహించనివి చూడని ఎదురు దెబ్బలు ముందున్నాయి, అన్నింటికి రెడీగా ఉండండి అని సీత చెప్తుంది. దాంతో మహాలక్ష్మి కోపంగా ఇంట్లోకి వెళ్తుంది. ఇక మహాలక్ష్మి ఇంట్లోకి వచ్చేసరికి గెస్ట్లందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతమంది గెస్ట్లు వెయిట్ చేస్తుంటే కేక్ కట్ చేయకుండా ఎక్కడికి వెళ్ళావు మహా అని జనార్దన్ అంటాడు. అంతా ఈ సీత వల్లే జరిగింది అని మహాలక్ష్మి అంటుంది. ఇప్పటి వరకు విద్యాదేవి టీచర్ వల్ల అంది, ఇప్పుడు నా వల్ల అంటున్నారేంటి అని సీత అంటుంది. రండి కేక్ కట్ చేద్దాం అని మహాలక్ష్మి గెస్ట్లందరినీ పిలవటంతో, మీ కేకు వద్దు, మీరు వద్దు, ఏమైనా తిండికి గతి లేక వచ్చామనుకుంటున్నారా ఏంటి? ఏదో పిలిచారు కదా అని వస్తే ఒక్కళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మీ గొడవలు మీరే. ఈ మహాలక్ష్మి గారైతే పెద్ద పెద్ద బిజినెస్లు రన్ చేస్తూ అంతా ఏమి చదువుకొని ఈ కోడలి వల్లే జరిగిందని చెప్తుంటే ఫూలిష్గా ఉంది. ఇంతసేపు మమ్మల్ని వెయిట్ చేపించి ఇప్పుడు కేక్ కటింగ్ అంట, మాకేం అవసరం లేదు, మీరే చేసుకోండి, పదండి వెళ్దాం అని చెప్పి గెస్ట్లందరూ మహాలక్ష్మిని అవమానించి వెళ్తూ ఉంటారు. అమ్మ మీరు వెళ్ళకండి అమ్మా, ప్లీజ్ అమ్మా, మీరు వెళ్ళిపోతే మా చెల్లయ్య బాధపడుతుందమ్మా, ప్లీజ్ సార్ ఉండండి సార్ అని చలపతి అందరినీ బ్రతిమలాడుతూ ఉంటాడు. ఆయన కూడా ఎవరు వినిపించుకోకుండా అందరూ పార్టీ నుంచి వెళ్ళిపోతారు. సారీ చెల్లయ్, నా మాట వినకుండా అందరూ వెళ్ళిపోయారు అని చలపతి అంటాడు. ముందు తను మన మాట వినలేదు కదా, ఎంత చెప్పినా వినిపించుకోకుండా అందరి ముందు పెద్ద పెద్దగా అరిచింది అని చెప్పి జనార్దన్ అంటాడు. గెస్ట్లందరి ముందు పరువు పోయింది, ఫూలిష్గా బిహేవ్ చేశారు పిన్ని అని రామ్ అంటాడు. ఈ ఫంక్షన్ చేయకుండా ఉన్నా బాగుండేది, అందరినీ పిలిచి మరీ పరువు పోగొట్టుకున్నావు అని గిరి అంటాడు. నీకు నిజంగా ఏదో అయ్యింది మహా, లేదా నీకు పిచ్చైనా పట్టుండాలి, మెంటలైనా ఎక్కుండాలి అని అర్చన అంటుంది.
నేను అందుకే ముందే చెప్పాను మా చెల్లాయిని పిచ్చాసుపత్రి కన్నా బొత్త వైద్యుడి దగ్గర కన్నా తీసుకెళ్లాలని అని చెప్పి చలపత అంటాడు. షటప్, నేను చెప్తే మీరెవరూ నమ్మరు, కానీ నా కళ్ళతో చూసింది నా చెవులతో విన్నది నిజం. మళ్ళీ ఆ విషయాన్నే మీ ముందు చెప్తే నన్ను పిచ్చిది అంటారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, చదువురాని ఈ సీత, పొట్ట కోస్తే అక్షరం ముక్కరాని ఈ చీత, రోడ్ల మీద పడి చీరలమ్ముకునే ఈ సీత అందరి ముందు ఈరోజు నన్ను పిచ్చిదాన్ని చేసింది అని మహాలక్ష్మి అంటుంది. ఏంటి ఈ సీత అని నన్ను వేలెత్తి చూపిస్తున్నారు? మీరేమైనా పైనుంచి దిగిపడ్డారా? మీ గురించి నేను కూడా చెప్పగలను. తినటానికి తిండి లేని ఈ మహాలక్ష్మి, కట్టుకోవడానికి చీరలు లేని ఈ మహాలక్ష్మి, కాళ్లకు వేసుకోవడానికి చెప్పులు లేని ఈ మహాలక్ష్మి మా సుమతి అత్తమ్మ దయ వల్ల ఈ ఇంట్లో ఉంటుంది. ఈ మహాలక్ష్మితో పోలిస్తే ఈ సీత గొప్పదే. అయినా మీకు నాకు పోలిక. మీకులాగా చదువు లేకపోయినా దండిగా సంస్కారం ఉంది నాకు. నేను మీకులా ఎవరి దగ్గర చెయ్యి చచ్చి అడుక్కోలేదు, ఎవరి దయా దాక్షణ్యాల మీద బతకలేదు. నా కాళ్ళ మీద నేను బ్రతకాలని చీరల వ్యాపారం పెట్టుకున్నాను. నా బిజినెస్ డెవలప్ చేసి డబ్బు సంపాదిస్తున్నాను అని సీత చెప్తుంది. ఏంటే నీ బిజినెస్? ఆ చెత్త వ్యాన్లో చీరలు అమ్ముకోవటమా అని మహాలక్ష్మి అంటుంది. మీ బిజినెస్ మీకు గొప్ప అయితే నా బిజినెస్ నాకు గొప్ప అని సీత అంటుంది. ఏంటే నీ బిజినెస్? నేను కోట్ల టర్నోవర్ చేయగలను, నువ్వు ఇంకొక 10 జన్మలెత్తినా నీ వల్ల కాదు అని మహాలక్ష్మి అంటుంది. నేను చేసే పని మీరు చేయలేవరు, ఒక్క 10 రోజులు నా చీరలు అమ్మి చూడండి అని సీత అంటుంది. చేస్తాను, 10 రోజులు కాదు, వారం రోజుల్లో నీ దగ్గర ఉన్న స్టాక్ మొత్తం అమ్ముడు పోయేలా చేస్తాను. కానీ నా బిజినెస్ నువ్వు డెవలప్ చేసి చూపించగలవా అని మహాలక్ష్మి అంటుంది. చేస్తాను, మిమ్మల్ని మించి మీ బిజినెస్ డెవలప్ చేసి చూపిస్తాను అని సీత అంటుంది. ఛాలెంజా అని మహాలక్ష్మి అంటుంది. ఛాలెంజ్ అని చెప్పి సీత అంటుంది. ఏంటి సీత, ఆఫీస్లో బిజినెస్ నువ్వెలా చేస్తావు అని రామ్ అంటాడు. ఆవిడ నా చీరలు అమ్మగా లేంది నేను బిజినెస్ చేయలేనా మామా అని సీత అంటుంది. మహా, నువ్వు చీరలు ఎలా అమ్ముతావు? సెన్స్ ఉండే ఛాలెంజ్ చేస్తున్నావా అని జనార్దన్ అంటాడు. ఆఫ్టర్ ఆల్ చీరలు అమ్మలేనా జన అని మహాలక్ష్మి అంటుంది. ఆఫీస్ అంటే అంత ఈజీ కాదు సీత అని రామ్ అంటాడు. ఈ సీతకి అసాధ్యమైంది ఏదీ లేదు మామా అని సీత అంటుంది. మహా, నువ్వు చీరలు అమ్మలేవు మహా అని అర్చన అంటుంది. అనవసరంగా ఓడిపోతావు వదినా అని చెప్పి గిరి అంటాడు. ఛాన్సే లేదు అని మహాలక్ష్మి అంటుంది. గెలిచేది మీరు కాదు నేను అని సీత అంటుంది. సూపర్ ఉంది, పోటీ అంటే ఇలానే ఉండాలి అని చలపతి అంటాడు. నేను ఛాలెంజ్కి రెడీ, నువ్వు రెడీనా అని మహాలక్ష్మి అడుగుతుంది. నేను కూడా రెడీ అని సీత చెప్తుంది. కానీ ఈ ఛాలెంజ్లో ఓడిపోతే నువ్వు వారం తర్వాత ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి, రెడీనా అని మహాలక్ష్మి అంటుంది. ఒకవేళ గెలిస్తే వారం తర్వాత నేను అడిగింది మీరు చేస్తారా అని సీత అంటుంది. చేస్తాను అని మహాలక్ష్మి అంటుంది. సీత, తొందరపడి ఛాలెంజ్ చేస్తున్నావు అని చెప్పి రామ్ అంటాడు. ఇక జనార్దన్ కూడా మీ ఇద్దరు కలిసి హద్దు మీరి ఛాలెంజ్లు చేస్తున్నారు, విత్డ్రా అవ్వండి అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు జన, ఈ సీతకు బుద్ధి చెప్పాలంటే ఈ ఛాలెంజ్ ఉండాల్సిందే అని మహాలక్ష్మి అంటుంది. ఇంత దాకా వచ్చిన తర్వాత నేను కూడా వెనక్కి తగ్గను అని చెప్పి సీత అంటుంది. ఈ పోటీలో ఓడిపోతే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి సీత అని రామ్ అంటాడు. నేను ఓడిపోవను మామ, గెలిచి తీరుతాను అని సీత చెప్తుంది. నేను గెలిచి నాకు కావాల్సింది అడిగి ఆవిడ దగ్గర తీసుకుంటాను అని సీత చెప్తుంది. అది చూద్దాం, ఓడిపోవటానికి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉండు అని మహాలక్ష్మి సీతకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అత్త కోడళ్ళ ఛాలెంజ్ అద్దరిపోయింది, ఇకపైన బొమ్మ దద్దరిల్లిపోతుంది అని చలపతి మనసులో అనుకుంటాడు. ఇక సుమతి జైలుకు వస్తుంది. చాలా థ్యాంక్స్ సుశీల గారు, మీ వల్లే నేను అనుకున్న పనిని అనుకున్నట్టు చేయగలిగాను అని సుమతి చెప్తుంది. మీరు ఇన్ టైంలో వస్తారో రారోనని చాలా కంగారు పడ్డాను అని వార్డెన్ సుశీల చెప్తూ ఉంటుంది. మీ వల్లే మా సీత అనుకున్నది అనుకున్నట్టుగా సాధించింది అని సుమతి చెప్తూ ఉంటుంది. మీ జీవితంలో జరిగిందంతా కూడా చెప్పారు. మీరు ఏ ఆడది, ఏ భార్య, ఏ తల్లి పడకూడని బాధలు పడ్డారు. అంతా మీకు మంచి జరుగుతుంది. మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. ఎంత వీలు కుదిరితే అంత తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి అని వార్డెన్ సుశీల చెప్తూ ఉంటుంది. మా అన్నయ్య శివకృష్ణ, నా మేనకోడలు సీత ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. నన్ను, నా మేనకోడల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళకు బుద్ధి చెప్పి వచ్చాను. చాలా థ్యాంక్స్ సుశీల గారు అని సుమతి చెప్తుంది. మీలాంటి మంచి వాళ్ళకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను అని వార్డెన్ సుశీల చెప్తూ ఉంటుంది. మీలాంటి వాళ్ళు ఉంటే కనుక తప్పు చేసిన నేరస్తులైనా మంచిగా మారతారు అని సుమతి చెప్తుంది. అందరూ మంచిగా ఉండాలన్నదే నా ఉద్దేశం అని చెప్పి సుశీల చెప్తుంది. సరే అండి, నేను వెళ్ళొస్తాను అని చెప్పి వార్డెన్ సుశీల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఇక రామ్ ఒంటరిగా టెర్రస్ మీదకు వెళ్ళి సీత మహాలక్ష్మి మధ్య జరిగిన ఛాలెంజ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే సీత మామా మామా అనుకుంటూ వస్తుంది. రామ్ కోపంగా ఉంటాడు. ఏంటి మామ నా మీద కోపంగా ఉన్నావా అని సీత అంటుంది. నువ్వు చేసింది నాకేం నచ్చలేదు సీత, మన ఇద్దరం విడిపోవలసి వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని రామ్ అంటాడు. నేను ఓడిపోమను మామ, నేను గెలుస్తాను, నాపై నాకు నమ్మకం ఉంది అని సీత చెప్తుంది. అప్పుడు డాన్స్ పోటీలో గెలిచావు కదా అని ఇప్పుడు కూడా గెలుస్తా అనుకుంటున్నావా సీత అని రామ్ అంటాడు. ఆ రోజు కూడా నన్ను మీరెవరూ నమ్మలేదు మామ, నేను గెలిచి తీరుతా అన్నాను, గెలిచాను అని చెప్పి సీత అంటుంది. ఆ రోజంటే నీకు టీచర్ నేర్పించింది కాబట్టి నువ్వు గెలిచావు. ఈరోజు ఈ బిజినెస్ గురించి ఎవరు నేర్పించరు సీత, నువ్వు ఎలా గెలుస్తావు, నా నుంచి విడిపోక తప్పదు అని రామంటాడు. మనలో సంకల్పం అనేది గట్టిగా ఉంటే మనం ఏమైనా చేయగలం మామ, నాలో ఆ దృఢ సంకల్పం అనేది ఉంది, నేను గెలుస్తాను, నీ నుంచి నేను విడిపోవను, నాకు ఆ నమ్మకం ఉంది, నీ నుంచి నేను విడిపోనని నేను నీకు మాటిస్తున్నాను మామా అని సీత రామ్ చేతిలో చెయ్యి వేసి మాటిస్తుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.